హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. తెలంగాణ స్టైల్‌లో సర్వపిండి ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యం పిండిని తీసుకొని జల్లెడ పట్టుకొని ఒక జబ్బలో పోసుకున్నాక అల్లం పేస్ట్ కొంచెం, పసుపు కొంచెం, కారం కొంచెం, తగినంత కారం, మినప్పప్పు కొంచెం, జీలకర్ర, నువ్వులు కొన్ని, ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కలమాకు, కొత్తిమీర వేసుకోవాలి. అవన్నిటిని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలి. ఉప్పు మర్చిపోయిన, ఉప్పు కూడా వేయాలి కొంచెం తగినంత. ఇప్పుడు అవన్నీ కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకొని, నాకు 2 కప్పుల పిండికి 1 గ్లాస్ నీళ్ళు పట్టినాయి. చపాతీ పిండి ఎట్లా వస్తుందో అట్లా కలుపుకోవాలన్నమాట. కొన్ని నీళ్ళు పోసుకుంటూ, మరీ గట్టి కూడా పిసుకోవద్దు, కొంచెం మెత్తగా పిసుకోవాలి. ఇంకా అలా ఉండాలి. ఇప్పుడు అవి ముద్దలు చేసుకోవాలి కొంచెం. మనం ఏ గిన్నెలను అయితే పెడతామో ఆ గిన్నె సైజుకి ఎంత పిండి పడుతుందో అని చూసుకొని ముద్దలు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక లగాన్ తీసుకున్నా, మంచిగా ప్లెయిన్ది. దానికి నూనె రుద్దుకోవాలి మంచిగా, అడగమంటారు మాడిపోకుండా. అయితే కొంచెం పావు తీసుకున్నా. ఇప్పుడు ఆ ముద్ద పెట్టుకొని ఇట్లా చపాతీ ఎట్లా ఒత్తుతారు అట్లా చపాతీ కదా, రొట్టె ఒత్తినట్టు ఒత్తుకోవాలన్నమాట. కొంచెం నాది పిండి గట్టిగా అయింది, అందుకని గట్టిగా వస్తుంది. కొంచెం